Topic is ICDS program, Integrated Child Development Services. ఇది 1975లో స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ మోర్ దాన్ ఏ వన్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అండ్ ఎయిమ్స్ అట్ టోటల్ డెవలప్మెంట్ చిల్డ్రన్. అంటే ఇక్కడ కేవలం పోషకాహారం గురించి మాత్రమే కాకుండా పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధి, కంప్లీట్ డెవలప్మెంట్ మనము ఇక్కడ ఎయిమ్ చేస్తాం. It is a strong nutrition component of the program in the form of supplement nutrition, vitamin A such as prophylaxis and iron folic acid distribution. దీంట్లో న్యూట్రిషన్ గురించి ముఖ్యంగా మనం ఏం చేస్తాము, సప్లిమెంటరీ న్యూట్రిషన్ అటువంటి అదనపు ఆహారం ఏదన్నా, విటమిన్ ఏ, దాంతోపాటు ప్రొఫిలాక్సిస్ అంటే కొన్ని వ్యాధులు రాకుండా ముందే మనం కాపాడుకోవడం. ఉదాహరణకి పోలియో చుక్కలు వేయడము, లేకపోతే బోధకాలు రాకుండా మాత్రలు ఇవ్వడము, తర్వాత అనీమియా రాకుండా ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలను సరఫరా చేయడము, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఆబ్జెక్టివ్స్, ఉద్దేశాలు: టు ఇంప్రూవ్ ద న్యూట్రిషనల్ అండ్ హెల్త్ స్టేటస్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 0 to 6 years. 6 సంవత్సరాల వరకు పిల్లలకి వారి యొక్క న్యూట్రిషన్ని, హెల్త్ని పెంపొందించడమే లక్ష్యం. టు లే ద ఫౌండేషన్స్ ఫర్ ప్రాపర్ సైకలాజికల్, ఫిజికల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. మానసికంగా, శారీరకంగా, సామాజిక పరంగా వారి యొక్క అభివృద్ధికి మనము తోడ్పడాలి. టు రెడ్యూస్ ద మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ, మాల్న్యూట్రిషన్ అండ్ స్కూల్ డ్రాప్అవుట్. పిల్లల యొక్క మోర్టాలిటీ, చనిపోయే రేటు, మార్బిడిటీ, వ్యాధుల రేటు, మాల్న్యూట్రిషన్, హీన పోషణ, స్కూల్ డ్రాప్అవుట్, స్కూల్ నుంచి మానేసి వెళ్ళిపోవడం, బడి మానేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మనము తగ్గించడానికి ఉద్దేశం ఇది. టు అచీవ్ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ ఆఫ్ పాలసీ అండ్ ఇంప్లిమెంటేషన్ అమాంగ్ ద వేరియస్ డిపార్ట్మెంట్స్ వర్కింగ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. అంటే ఇక్కడ పిల్లల యొక్క అభివృద్ధి కొరకు పనిచేసేటువంటి కొన్ని శాఖలు ఉంటాయి. వాటిని యొక్క మధ్య ఏం చేయాలి, కోఆర్డినేషన్, పరస్పర సహకరించుకొని ఆ పాలసీస్ని మనము ఇంప్లిమెంట్ చేయడానికి దే ఆర్ గోయింగ్ టు హెల్ప్ అన్నమాట. టు ఎన్హాన్స్ ద కెపబిలిటీ ఆఫ్ మదర్ అండ్ న్యూట్రిషనల్ నీడ్స్ ఆఫ్ ద చైల్డ్ త్రూ ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్. మదరు చైల్డ్ యొక్క నీడ్స్, ఏ నీడ్స్, న్యూట్రిషన్ నీడ్స్ని తెలుసుకొని దాని తగ్గట్టు ఆమె తన యొక్క కెపాసిటీని, సామర్థ్యాన్ని పెంచుకొని బేబీకి మంచి హెల్త్ని ఇవ్వాలన్నమాట. అలా ఇవ్వడానికి మనం ఏం చేయాలి, యూఆర్ గోయింగ్ టు ఎడ్యుకేట్ హర్. టు అచీవ్ ద above objectives, the ICDS aims at providing the following package of services. వీటి యొక్క లక్ష్యాలను మనము సాధించడానికి ఐసిడిఎస్ ఏం చేసింది, కొన్ని సర్వీస్ ఇచ్చిందన్నమాట. ఆ సర్వీసెస్ ఏవో చూద్దాం మనం. స్కీమ్స్ ఆఫ్ ఐసిడిఎస్. ఫస్ట్ వన్ ఏంది, సప్లిమెంటరీ న్యూట్రిషన్. ముఖ్యంగా ఇవన్నీ మనం సర్వీసెస్ ఎవరిస్తారు అంటే గ్రామ ప్రాంతాల్లో ఎవరిస్తారు, అంగన్వాడీ కార్యకర్తలు ఇస్తారన్నమాట. ఏం చేస్తారో చూడండి. ఫస్ట్ వన్, సప్లిమెంటరీ న్యూట్రిషన్ అంటే ఏంది, ఇట్ ఈస్ టు బి గివెన్ టు ద చిల్డ్రన్ బిలో 6 years అండ్ నర్సింగ్ అండ్ ఎక్స్పెక్టెడ్ మదర్స్ ఫ్రమ్ లో ఇన్కమ్ గ్రూప్. ఆర్థిక స్థాయి తక్కువ ఉన్న వారికి, అటువంటి వారిలో 6 ఏళ్ళ పిల్లలకి, తర్వాత బాలింతలకి మరియు గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటువంటి ఆహారం అన్నమాట. ఇది అదనపు ఆహారం. న్యూట్రిషన్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ హెల్త్. Nutrition education is to be given to all women in the age group of 15 to 45 years, giving priority to nursing and expected mothers. 15 నుంచి 45 ఏళ్ళ వారిలో ముఖ్యంగా నర్సెస్ అంటే నర్సింగ్ అంటే బాలింతలు లేదా గర్భిణీ స్త్రీలకు ఏం చేయాలి, మనము పోషకాహారం గురించి, ఆరోగ్యం గురించి ఎడ్యుకేట్ చేయడం. ఇమ్యునైజేషన్. Immunization of children against 6 vaccine preventable diseases.
వ్యాక్సిన్ ద్వారా నివారించబడేటువంటి 6 వ్యాధులు వాటి యొక్క టీకాలు ఇవ్వాలి. ఇంకా గర్భిణీ స్త్రీకి ఏం చేయాలి? బిఫోర్ డెలివరీ టెటనస్ టీకాను ఇవ్వడం, టీటీ ఇంజెక్షన్ ఇవ్వడం. ఇంకా హెల్త్ చెకప్. దిస్ ఇంక్లూడ్స్ యాంటీనాటల్ కేర్ ఆఫ్ ఎక్స్పెక్టెంట్ మదర్స్, postnatal care of nursing mothers, and care of newborn infants. సో గర్భిణీ స్త్రీ యొక్క యాంటీనాటల్ కేరు, తర్వాత బాలింతల యొక్క కేరు, దాంతోపాటు అప్పుడే పుట్టిన బేబీ కేరు, దాంతోపాటు 6 years లోపు పిల్లల యొక్క కేరు, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఇంకా నాన్ ఫార్మల్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. Children between the ages of 3 to 6 years are imparted for non-formal preschool education in an Anganwadi in each village with about 1000 population. ప్రతి 1000 పాపులేషన్కి ఒక అంగన్వాడీ కేంద్రం ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, 3 నుంచి 6 ఏళ్ళ పిల్లలకి చదువు చెప్తారన్నమాట. ఇట్ ఈస్ నాన్ ఫార్మల్, అంటే దానికి ఎటువంటి రుసుము ఉండదు, ఎటువంటి పట్టిక ఒక నమోదు ఏమి లేకుండా జస్ట్ చెప్పడం అనమాట, చిన్నవి నేర్పించడం ఉంటుంది. లాస్ట్ వన్, రిఫరల్ సర్వీసెస్. అట్ ప్రెజెంట్ దేర్ ఆర్ 2 schemes ఫర్ ద అడోలసెంట్ గర్ల్స్. యుక్త వయసుకు వచ్చినటువంటి అమ్మాయిల కొరకు 2 schemes ఉన్నాయంట. ఒకటేమో కిషోరి శక్తి యోజన, ఇంకోటి న్యూట్రిషనల్ ప్రోగ్రామ్ ఫర్ ద అడోలసెంట్ గర్ల్స్ అన్నమాట. Next one, midday meal program. It is also known as school lunch program. ఇది ఎప్పటి నుంచి 1961 నుంచి మొదలైందంట. మిడ్ డే మీల్ స్కీమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషన్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్. ఇట్ వాజ్ లాంచ్డ్ యాజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఆన్ 15th August 1995 and revised in 2004. దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఉద్దేశం ఏంటి అంటే, టు అట్రాక్ట్ ద మోర్ చిల్డ్రన్ ఫర్ అడ్మిషన్ టు స్కూల్కి ఎక్కువ అడ్మిషన్స్ వస్తాయి దీనివల్ల. ఫర్ లిటరసీ ఇంప్రూవ్మెంట్ చిల్డ్రన్లో అక్షరాస్యతని మనం పెంపొందించుకోవచ్చు. టు రైజ్ ద న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్, particularly those belonging to low socio-economic group. పిల్లల్లో ముఖ్యంగా ప్రైమరీ చిల్డ్రన్ అంటే చిన్న పిల్లలు, 3rd క్లాస్లో పిల్లలు అనుకుందాం, వారికి పోషకాహార స్థాయిని పెంచడం, దాంతోపాటు ముఖ్యంగా లో సోషియో-ఎకనామిక్ గ్రూప్, సామాజిక పరంగా ఆర్థిక పరంగా హీన స్థాయిలో ఉంటే వారికి కూడా ఇది మనకు ఉద్దేశం చేయబడింది అన్నమాట. టు ఇంప్రూవ్ అటెండెన్స్ అండ్ ఎన్రోల్మెంట్ ఇన్ ద స్కూల్స్, పిల్లల యొక్క హాజరు శాతము, దాంతోపాటు వారి యొక్క నమోదు కూడా దీనివల్ల పెరిగే అవకాశం ఉంటుంది. టు ప్రివెంట్ డ్రాప్అవుట్ ఫ్రమ్ ది ప్రైమరీ స్కూల్, ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రాథమిక పాఠశాలల్లో డ్రాప్అవుట్స్, బడి మానవేయటాలు అనేవి తగ్గించడం కూడా ఒక ఉద్దేశం. ప్రిన్సిపల్స్, సూత్రాలు ఏముంటాయి? ద మీల్ షుడ్ బి ఏ సప్లిమెంట్ అండ్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ టు ద హోమ్ డైట్. మీల్ ఎలా ఉండాలంటే సప్లిమెంట్గా ఉండాలి, అంతే. సప్లిమెంట్ అంటే వేరు, పూర్తి ఆహారం వేరు, జస్ట్ సపోర్ట్గా ఉండేది అనమాట, అంతే. ద మీల్ షుడ్ సప్లై అట్లీస్ట్ 1/3 ఆఫ్ టోటల్ ఎనర్జీ రిక్వైర్మెంట్ అండ్ హాఫ్ ఆఫ్ ది ప్రోటీన్ నీడ్. వాడికి ఎనర్జీ అంటే పిండి పదార్థాలు అనుకోండి, దాంట్లో అట్లీస్ట్ 1/3 వంతన వీరు అందించగలగాలి ప్రతిరోజు. దాంతోపాటు వారి యొక్క ప్రోటీన్ నీడ్, మాంసకృతులు కూడా వారు హాఫ్ కనీసం వాళ్ళు అందించడానికి వీలు కావాలన్నమాట. ద కాస్ట్ ఆఫ్ మీల్ షుడ్ బి రీజనబుల్లీ లో. ఆహారం యొక్క ధర కూడా తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ద మీల్ షుడ్ బి సచ్ యాజ్ దట్ ఇట్ కెన్ బి ప్రిపేర్డ్ ఈజీలీ ఇన్ స్కూల్స్. ఈజీలీ స్కూల్లో ప్రిపేర్ చేసేటట్టు ఉండాలన్నమాట. నో కాంప్లికేటెడ్ కుకింగ్ ప్రాసెస్ షుడ్ బి ఇన్వాల్వ్, అంటే మరీ ఎక్కువ పని ఉన్నటువంటి ఆహార పదార్థాలు అక్కడ తీసుకోకూడదు.
యాజ్ ఫార్ as పాసిబుల్ లోకల్లీ అవైలబుల్ ఫుడ్స్ షుడ్ బి యూజ్డ్. ఆ ప్రాంతంలోనే లభించేటువంటి ఆహార పదార్థాలని ఎక్కువగా మనము అందించడానికి ప్రయత్నం చేయాలన్నమాట. దిస్ విల్ రెడ్యూస్, దీనివల్ల ఏమవుతుంది, తగ్గిపోతుంది, కాస్ట్ తగ్గిపోతుంది. ద మెనూ షుడ్ బి ఫ్రీక్వెంట్లీ చేంజ్ టు అవాయిడ్ మోనోటోనీ. వారికి బోరింగ్ రాకుండా ప్రతిరోజు ఇదేనా అనకుండా వారి యొక్క మెనూని తరచుగా మారుస్తూ ఉండాలి. ఈ ఆహారంలో మనకి ఏముండాలి అంటే చూడండి, ధాన్యాలు కనీసము 75 గ్రాములు ఉండాలి. పప్పు దినుసులు కనీసము 30 గ్రాములు. ఆయిల్ అండ్ ఫ్యాట్ కనీసము 8 గ్రాములు. ఆకుకూరలు కనీసము 30 గ్రాములు. నాన్ లీఫ్ అంటే కూరగాయలు 30 గ్రాములు. ఇది ప్రతి స్టూడెంట్కి వ్యక్తిగతంగా ఒక్కొక్క స్టూడెంట్కి అందాల్సినటువంటి పోషక ఆహారం. ఇంకొకటి ఏంటంటే వీరి ఉద్దేశం ఏంది, మొత్తం 1 ఇయర్ కనీసము 250 రోజులు కనీసం వారికి ఈ ఆహారాన్ని పెట్టేట్టు చూసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది, మంచి ఇంపాక్ట్ వస్తుంది పిల్లలకు హెల్త్ పైన. స్కూల్ ఫీడింగ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో ఈ స్కూల్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి మెయిన్ గోల్స్ ఏమిటి అంటే రీఓరియంటేషన్ ఆఫ్ ఈటింగ్ హ్యాబిట్స్. ముఖ్యమైన ఇంకొకటి విషయం ఏంటంటే వారి యొక్క ఆహారపు అలవాట్లు, తినే అలవాట్లు, పద్ధతి అన్నీ వీరి వల్ల మంచిగా నేర్చుకోవచ్చు. ఇన్కార్పొరేషన్ న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ ఇంటూ ద కరికులం. పోషకాహారం గురించి ఎడ్యుకేషన్ కూడా చేయడానికి వీలవుతుందన్నమాట. అక్కడే ఆహారం ఉంటుంది కాబట్టి చూపించి చెప్పవచ్చు. ఎంకరేజింగ్ ద యూజ్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారినే అక్కడ మనము వాడుకోవాలి పని కొరకు. ఇంప్రూవింగ్ స్కూల్ అటెండెన్స్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషనల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ పీపుల్. స్కూల్లో అటెండెన్స్ పెరిగిపోతుంది, దాంతోపాటు పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కూడా స్థాయి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇది మిడ్ డే మీల్ ప్రోగ్రామ్.